సూళ్లూరుపేట మున్సిపాలిటీకి బీపీఎస్ నిధులు, ఎల్ఆర్ఎస్ నిధులకు గాను విడుదల చేసిన 2 కోట్ల రూపాయలతో సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిధిలో పలు అభివృద్ధి పనులు చేయడం కోసం గురువారం ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా బస్టాండ్ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి అనంతరం జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. 2 కోట్ల రూపాయలతో డ్రైన్లు, రోడ్లు నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఆకుతోట రమేష్, ఎఫ్ఎస్సిఎస్ చైర్మన్ ఏజీ కిషోర్, టీడీపీ నేతలు తిరుమూరు సుధాకర్ రెడ్డి, పచ్చవ మాధవ నాయుడు, అలవల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సూళ్లూరుపేట టౌన్లో రోడ్ల కోసం ఒక పెద్ద పునాది పడింది. సూళ్లూరుపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈరోజు పునాది వేయడం జరిగింది. నేను ప్రచారంకి వచ్చినప్పుడు ఎంతో మంది రోడ్ల కోసం, డ్రైన్ల కోసం, కనీస వసతులు నియోజకవర్గంలో అలాగే టౌన్లలో ఎక్కువగా మనకు రోడ్లు కానీ డ్రైన్లు కానీ అవసరం ఎక్కువగా ఉన్నింది. ఈరోజు 2 కోట్లు పెట్టి మనము మున్సిపాలిటీలో రోడ్ల కోసం ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది. ఇంక నుంచి మనకు సూళ్లూరుపేట టౌన్లో ఎక్కడైతే రోడ్లు అవసరం ఉందో అవన్నీ కూడా నాయకులందరూ కలిసి ఎక్కువగా జనాభా ఎక్కడున్నారో, ఎక్కువగా అవసరం ఎక్కడుందో అక్కడంతా ఐడెంటిఫై చేసి ఈరోజు రోడ్లన్నీ కూడా వేసుకోవడానికి ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. మనందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మనము మన రాష్ట్రాన్ని అలాగే నియోజకవర్గాలు కూడా అటు అభివృద్ధి ఇటు సంక్షేమాన్ని 2 సమపాలనలో తీసుకెళ్తున్నారు. అలాంటి నాయకుడి దగ్గర పనిచేయడం మా అందరి నాయకుల అదృష్టంగా భావిస్తున్నాం.